గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం అలర్జీ, ఆస్తమా, గురక గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి వివరించడానికి మనతో ఉన్నారు ఆస్తమాపై జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ వీరపనేని విష్ణురావు గారు. అలర్జీ, ఆస్తమా, గురకతో బాధపడుతున్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 04066660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు పిల్లలు ఎందుకు నోరు తెరిచి నిద్రపోతుంటారండి? దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి? ఇది చాలా కామన్ ప్రాబ్లం. అంటే చాలామంది పిల్లలు పుట్టినప్పటి నుంచే చాలామంది నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు. ఇది తల్లిదండ్రులు ఎప్పుడో గమనించే ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు నోరు తెరిచి ఉన్నటువంటి పిల్లల నోరు మూయటానికి ప్రయత్నం చేస్తారు బలవంతంగా. అంటే నోరు తెరవటానికి కారణం ఏంటో తెలుసుకోకుండా నోరు ఎందుకు అలా తెరుస్తున్నావు, నోరు మూసుకో, ఎందుకు అలా నోరు నువ్వు తెరిచి అలాగే ఉంటావు, నోరు మూసుకొని ఉండు అంటుంటారు తల్లిదండ్రులు. అయితే కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల బాధ భరించలేక వాళ్ళ ముందు నోరు మూసుకుంటారు కాసేపు, తర్వాత మళ్ళీ నోరు తెరుస్తూ ఉంటారు. అయితే పిల్లలు నోరు తెరిచి నిద్రపోవటానికి మూల కారణం ముక్కులో ఉన్నటువంటి శ్వాస ప్రాబ్లం, అంటే జలుబుకు సంబంధం అన్నమాట. దాంట్లో ఎడినైడ్స్ ఉబ్బొచ్చు, టాన్సిల్స్ ఉబ్బొచ్చు. సో ముక్కులో ఉన్నటువంటి ఈ మ్యూకస్ మెంబ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ రావచ్చు. అప్పుడు పిల్లలు అంటే గాలి ఫ్రీ ఫ్లో లేక నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు. అయితే ఈ నోరు తెరిచి నిద్రపోయేటటువంటి పిల్లల్లో కానీ పిల్లల తల్లిదండ్రుల్లో కానీ ఎవరికైనా అలర్జీ లక్షణాలు ఉన్నాయా, జలుబుకు సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయా అనేది చూడాలి. అంటే మాటికి జలుబు చేయటం ఎవరికైనా ఉందా, ఫాదర్కి కానీ మదర్కి కానీ, లేదా ఫాదర్ సైడ్ వాళ్ళకి కానీ మదర్ సైడ్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఉందా, ముక్కులు బిగదీయటం, ముక్కు దిబ్బడేసిపోవటం, కళ్ళు దురదలు పెట్టడం, దగ్గు రావటం, కఫం, తర్వాత సైనస్ ప్రాబ్లము, టాన్సిల్స్ ప్రాబ్లము ఇంట్లో ఎవరికైనా ఉందా, ఉంటే ఆ పిల్లలకు ఈ లక్షణాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ అలర్జీ అనేది ముక్కులో ఉన్నప్పుడు నోరు తెరిచి నిద్రపోతారు. అంటే ఏంటి, అలర్జీ ఆస్తమాకు నోరు తెరిచి నిద్రపోవటం అనేది ఒక గుర్తు. నోరు తెరిచి నిద్రపోవటం అనేది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది బలవంతంగా నోరు మూపిస్తారు పిల్లలతో, అది తప్పు. అయితే నోరు తెరిచి నిద్రపోయేటటువంటి చాలామంది పిల్లల్లో ముఖ కవళికలు కూడా మారిపోతూ ఉంటాయి. అంటే షేప్ మారిపోద్ది పిల్లలకి, అంటే ఒక వికారంగా తయారవుతూ ఉంటుంది. తర్వాత ఇదే పిల్లలు నైట్ పూట నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. చాలామంది పిల్లలు, మనం చిన్నపిల్లలు గురక పెడతారంటే నమ్మలేం, కానీ చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు నిద్రపోలేనంత లెవెల్లో గురక పెడతారు. ఈ గురక పెట్టడానికి మూల కారణం ఎడినైడ్స్ ఉండొచ్చు, టాన్సిల్స్ ఉండొచ్చు, ముక్కులో ఎలర్జీ కారణమై ఉండొచ్చు. అయితే దీనికి వైద్యం జరగనప్పుడు ఈ ముక్కులో ఉన్నటువంటి ఈ ఎలర్జీ ఈ పిల్లల్ని నోరు తెరుచుకునేలాగా చేస్తుంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనకు సక్రమమైనటువంటి నిద్ర లేకపోతే మెదడు పనిచేసే విధానంలో మార్పులు వస్తాయి. పిల్లల్లో విపరీతమైనటువంటి ప్రవర్తనకు దారితీస్తుంది. కొంతమంది నైట్ లేచి వాళ్ళంతా వాళ్ళు నడుచుకుంటూ పోతుంటారు, కొంతమంది నైట్ లేచి కూర్చొని ఏదేదో చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల ప్రవర్తనలో హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ అంటాం, ఎక్కువగా గొడవ చేస్తూ ఉంటారు. ఎక్కువ గొడవ చేసే పిల్లలు కానీ, బిహేవియర్లో అబ్నార్మల్గా ఉన్న పిల్లలు కానీ వాళ్ళు నోరు తెరిచి నిద్రపోతుంటే మూల కారణం ముక్కులో ఉండొచ్చు. దానికి మూల కారణం అలర్జీ, ఆస్తమా కావచ్చు. దానికి కారణం తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉండటం కావచ్చు. అంటే ఒక సీక్వెన్స్గా ఎనలైజ్ చేసుకుంటూ పోవాలి. అంతేదాని ఆ నోరు తెరిచి నిద్రపోతున్నాడని చెప్పి మనం యాక్సెప్ట్ చేసేసి దానికి వైద్యం ఏం తీసుకోకుండా ఉండటం మంచిది కాదు. కాబట్టి దీనికి ఇప్పుడు వైద్యం అందుబాటులో ఉంది. సో చాలామంది ఏం చేస్తారు, ఎడినైడ్స్ ఉన్నాయండి, టాన్సిల్స్ ఉన్నాయి, అవి తీసేద్దాం అంటారు. అది కాదు సమస్యకు పరిష్కారం. ఎడినైడ్స్ తీసేస్తే పోయేది ఏం లేదు. అయితే ఎలర్జీని కంట్రోల్ చేయకుండా కేవలం ఎడినైడ్స్ని తీసేయటం వలనో టాన్సిల్స్ తీసేయటం వలనో ఉపయోగం లేదు. యాంటీ ఎలర్జిక్ మెడికేషన్ అనేది వాడాలి. నేసల్ స్ప్రేలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, యాంటీ అలర్జిక్ మెడికేషన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆ పిల్లలకు గనక ఆ ముక్కులో స్ప్రేలు కొట్టి యాంటీ అలర్జిక్ మెడికేషన్ గనక కరెక్ట్ వాడినట్లయితే పిల్లలు నోరు తెరిసే క్వశ్చనే లేదు. నోరు తెరిచి నిద్రపోతున్నారు అంటే పిల్లల తెలివితేటల మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుంది. అది ఫ్యూచర్లో వాళ్ళ యొక్క చదువులకు, వాళ్ళ యొక్క తెలివితేటలకు, వాళ్ళ యొక్క ఉన్నతికి ఒక అడ్డుగోడుగా మారుతుంది ఈ నోరు తెరిచి నిద్రపోవటం అనేది. ఇది చాలా చిన్న సమస్య కనిపిస్తుంది, కానీ
ఇది అనలైజ్ చేసుకుంటూ పోతే అసలు మన ఫ్యూచరే చెడిపోయేంత లెవెల్లో ఉంటుందన్నమాట నోరు తెరిచి నిద్రపోవటం అనేది. నోరు తెరిచి నిద్రపోవటం అనేది తల్లిదండ్రులు ఏదో బలవంతంగా నోరు మూపియటం అనేది సమాధానం కాదు. అలా ఎందుకు నోరు తెరిచి నిద్రపోతున్నారు, సరియైన వైద్యుడికి చూపించి సరియైన పరిష్కారాన్ని పొందినట్లయితే పిల్లలు నోరు తెరిచి నిద్రపోరు. ఓకే. చాలా మంది పిల్లలకు నెబులైజర్ వాడుతూ ఉంటారు కదండి, అలా ప్రతిరోజు వాడచ్చా? అలా వాడడం మంచిది కాదా? ఎస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో నెబులైజర్ అనేది దాదాపు ప్రతి ఇంట్లో పెట్టుకొని వాడుతున్నారు. నెబులైజర్ ఏ సందర్భాల్లో వాడతారు? పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఊపిరి ఆడకపోతే, శ్వాస మనకు సరిగ్గా అందకపోతే నెబులైజర్ పెట్టుకుంటారు. ఈ నెబులైజర్ ఎంత కామన్ అయిపోయిందంటే, సో డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయటం, డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయకపోయినా సరే పేషెంట్లు కొనుక్కోవటంగా తల్లిదండ్రులు పెట్టడం కాదు, పిల్లలే పెట్టుకుంటారు పోయి. వాళ్ళకి ఎప్పుడు బాధ అనిపిస్తే అప్పుడే పిల్లలు పెట్టేసుకుంటారు పోయి. బాగా ఆయాసం వచ్చిందనుకోండి, తల్లిదండ్రులకు కూడా చెప్పే అవసరం లేదు, ఆ పిల్లలే మందు వేసుకొని ఆ పిల్లలే పెట్టేసుకుంటుంటారు. అంటే నెబులైజర్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనం మనకు లభించినా కూడా అసలైన వైద్యానికి మనం దూరంగా ఉండిపోతున్నట్లు లెక్క. అంటే అలర్జీ ఆస్మా ఉందనుకోండి, ఊపిరితిత్తుల్లో వాయునాళాలు మూసుకుపోతాయి. నెబులైజర్ పెడితే టెంపరీగా ఓపెన్ అవుతాయి, తర్వాత మళ్ళీ మూసుకుంటాయి, తర్వాత మళ్ళీ నెబులైజర్ పెడతారు, మళ్ళీ ఓపెన్ అవుతాయి, తర్వాత మళ్ళీ మూసుకుంటాయి. ఇలా ఎన్నిసార్లు? కొంతమంది ఉదయం, తర్వాత మధ్యాహ్నం, సాయంత్రం, నైటు, మిడ్ నైటు, ఎర్లీ మార్నింగ్ 5-6 సార్లు నెబులైజర్ పెట్టుకునే పిల్లలు ఉన్నారు. 10 సార్లు వాడేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటి? టెంపరవరీ, తాత్కాలికమైనటువంటి వైద్యం మాత్రమే వాళ్ళకు జరుగుతుంది. అంటే అసలైనటువంటి వైద్యం, ప్రివెంటివ్ మెడిసిన్ అంటాం, ప్రివెంటివ్ కేర్ అనేది వాళ్ళకు జరగట్లా. కాబట్టి అలర్జీ, ఈ నెబులైజర్ పెట్టుకోవటానికి కారణం ఏంటి? ఈ పిల్లల్లో అలర్జీ కానీ ఆస్మా కానీ ఉందా? ఇదే లక్షణాలు తల్లిదండ్రుల్లో ఉన్నాయా? అసలు అలర్జీ ఆస్మాకు సంబంధించి ఇంతవరకు డయాగ్నోసిస్ జరిగిందా? దానికి సరైనటువంటి మందులు వాడుతున్నారా? ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక నిపుణుడైనటువంటి ఒక వైద్యుడికి, ఒక అవగాహన ఉన్నటువంటి వైద్యుడికి మీరు గనక పిల్లల్ని చూయించినట్లయితే, మాటికి నెబులైజర్ వాడే పిల్లల్ని, నెబులైజర్ వాడాల్సిన అవసరం రాకూడదు. నెబులైజర్ వాడుతున్నారంటే తప్పు చేస్తున్నట్టే. చాలామంది ఆస్తలిన్ వాడుతుంటారు, ఆస్తలిన్ నెబులైజర్లో పెట్టి వాడుతూ ఉంటారు. అంటే మందు తప్పు కాదు అక్కడ, అది వాడే విధానం, వాడాల్సిన సందర్భం తప్పు. కాబట్టి దీనికి చాలా రకాలైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నెబులైజర్ ఒక్కరోజు కూడా వాడాల్సిన అవసరం ఉండకూడదు. ఓన్లీ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీస్లో తప్ప రోజు వాడుతున్నారంటే తప్పు చేస్తున్నట్టే లెక్క. రైట్ అండి. ఈరోజు మనం ప్రధానంగా అలర్జీ గురించి, ఆస్తమా గురించి, గురక గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. చాలా మందికి అసలు అలర్జీ అంటే ఏంటో తెలియదు. అలర్జీ అంటే ఏంటి? అలర్జీ అనేది ఒక శరీర తత్వం అమ్మా. కొంతమంది ఇప్పుడు సపోజ్ నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది ఎత్తుగా ఉంటారు. ఇది ఒక శరీర తత్వం అనుకుందాం. అలాగే అలర్జీలు కూడా ఒక శరీర తత్వం. అంటే ఏదో ఒకటి పడదు మనకి, ఈ ప్రకృతిలో ఏదో ఒకటి పడదు. కొంతమందికి ఏసీలు పడకపోవచ్చు, కొంతమందికి డస్ట్ పడకపోవచ్చు, కొంతమంది పుప్పొడి రేణువులు పడకపోవచ్చు, కొంతమందికి పవర్ఫుల్ పొల్యూటెంట్స్ పడకపోవచ్చు, కొంతమందికి స్మెల్స్ పడవు. సో ఎన్నో రకాలైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి, ఎలర్జీలు అనేవి మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మన శరీరంలో ఐజీఈ యాంటీబాడీలు అనేవి ఉంటాయి. ఈ ఐజీఈ యాంటీబాడీలు, సపోజ్ డస్ట్ మైట్ ఉందనుకో, దాన్ని అలర్జన్ అంటాం. ఈ అలర్జన్ ప్లస్ ఈ ఐజీఈ యాంటీబాడీల మధ్య ఇంటరాక్షన్ జరుగుద్ది. జరిగినప్పుడు మాస్ట్ సెల్స్ అనేవి ఉంటాయి బాడీలో, అవి బ్రేక్ అయిన తర్వాత హిస్టమిన్ అని, ప్రోస్టాగ్లాండిన్స్ అని, ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్స్ అని, ల్యూకోట్రయన్స్ అని రకరకాలైనటువంటి కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్ మీడియేటర్స్ ఎక్కడ పనిచేస్తాయి? కళ్ళల్లో పనిచేస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, కళ్ళు దురద పెడతాయి, తర్వాత మాటికి ఇట్లా దురద ఉంటుంది. ముక్కులో పనిచేస్తే ముక్కు నీళ్ళు గారటం, ముక్కు దిబ్బడేసిపోవటం, ముక్కులో దురద పెట్టడం. అదే ఊపిరితిత్తులో పనిచేసింది అనుకోండి, ఊపిరితిత్తులో పనిచేస్తే వాయునాళాలు మూసుకుపోవటం, సో ఎంతకీ గాలి ఫ్రీగా ఆడకపోవటం. అదే కెమికల్ మీడియేటర్స్ చర్మం మీద పనిచేస్తే చర్మం మీద దురద రావటం, దాన్ని ఎగ్జిమా అంటారు. కాబట్టి ఎలర్జీ అనేది ఒక శరీర తత్వం. ఎలర్జీ అనేది బాడీలో ఎక్కడైనా రావచ్చు. ముక్కులో వస్తే ఎలర్జిక్ రైనైటిస్ అంటాం, కళ్ళల్లో వస్తే ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాం, చర్మం మీద కనపడితే ఎలర్జిక్ డర్మటైటిస్ అంటాం, ఊపిరితిత్తుల్లో కనిపిస్తే ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం, అదర్వైజ్ నోన్ యాజ్ ఆస్తమా. అంటే ఆస్తమా అనేది ఎలర్జీలో ఒక భాగం మాత్రమే. అంటే ఎలర్జీ ముఖ్యంగా ముక్కులో మొదలవుతుంది. ముక్కులో మొదలైనటువంటి ఎలర్జీ సైనస్కు దారితీస్తుంది. అదే ఎలర్జీ కిందికి పోతే టాన్సిల్స్ ఉబ్బుతాయి, ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి,
ఇంకా కిందికి పోతే గొంతంతా బొంగురుపోతుంది, పచ్చి చేస్తుంది. ఇంకా కిందికి పోతే ఆస్తమాగా ఊపిరాడక అలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అంటే అలర్జీ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అంటే ఏదో ఒకటి ఈ ప్రకృతిలో మనకు పడదు. ఏం పడదు అనేది ఒక్కొక్కళ్ళు తినేది పడకపోవచ్చు, ఒక్కొక్కళ్ళు కొన్ని వాసనలు పడకపోవచ్చు, అట్లా రకరకాలుగా ఏదో ఒకటి పడకపోవటాన్ని అలర్జీ అంటాం. అదొక శరీర తత్వం. ఓకే అండి. కర్నూలు నుండి వేణుగారు లైన్లో ఉన్నారు. వేణుగారు మాట్లాడండి డాక్టర్ గారితో. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి వేణుగారు. సార్ మా అమ్మాయికి 7 సంవత్సరాలు సార్. ఆ, జలుబు చేసినప్పుడు అదే గొడవ ఎక్కువ రాత కూడా కొరత పెడుతుంది. ఆ, తర్వాత నోరు చేసి నిద్ర అవుతుంది. గురక పెడుతుందా? కొరత పెడుతుంది సార్. తల్లిదండ్రుల్లో ఎవరికి ఉందండి ఈ లక్షణాలు? ఎవరికి లేవు సార్ మాకైతే. ఒకళ్ళు మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ జలుబు చేస్తుంది చేస్తే, ఎప్పుడన్నా చేస్తే? జలుబు మా కామన్గా అప్పుడే రొటీన్గా వచ్చిపోతుంది సార్, అంటే ఎక్కువ ఏం రావు. ఎవరికి చేస్తుంది చేస్తే? పాపకే ఎక్కువ పడుతుంది రొటీన్గా, 3 నెలల 10 నెలలు పడుతుంటుంది. ఓకే ఓకే. అంటే పాప రన్నింగ్ చేస్తే ఆయాసపడద్దా? సార్ రన్నింగ్ చేసినా మెట్లు ఎక్కినా కొంచెం కొంచెం తొందరగా అలసిపోద్దా? అట్లా ఏం లేదు సార్. ఈ నోరు తెరిచి నిద్రపోతుంది, గురక పెడుతుంది. ఎక్కువ గురక పెడుతుంది, నోరు తెరిచి పండుకుంటుంది అంతే. అంటే ఏ వాతావరణంలో ఇది ఎక్కువ ఉంటుంది ఇలాగా? ఏ సందర్భాల్లో? ఇప్పుడు మొన్న చలికాలం ఒకసారి వచ్చింది సార్. ఇంకా ఇయర్లీ 3 times అనే వస్తుంది జలుబు అనేది. అదే అదే చెప్పాను కదా, మాటి మాటి జలుబు వచ్చినప్పుడు తొందరగా గాలి ఆడక గురక మారి పెడుతున్నాం. ఎస్ ఎస్. అంటే ఇప్పుడు ఈ కేసు తీసుకుందాం మనం. 7 సంవత్సరాల పాప. సో జలుబు చేసినప్పుడల్లా గురక ఎక్కువ అవుతుంది అనేది పాయింట్. అంటే జలుబు చేయటం అంటే ఏంటి? ముక్కు దిబ్బడేస్తుంది అనమాట. ముక్కు దిబ్బడేసినప్పుడు నోరు తెరిచి నిద్రపోతారు. దాని తర్వాత ఈ గురక అనేది కూడా మొదలవుతుంది. అంటే ఏంటి? ఎలర్జీ దాని కారణంగా గురక అనేది మొదలవుతుంది అనేది మనకు తెలిసిపోద్ది. ఎలర్జీని గనక ముక్కు గనక ఫ్లో కరెక్ట్గా ఉంటే ఇందులో ఉన్నటువంటి ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ముక్కులో ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ని కనుక మనం కరెక్ట్గా ట్రీట్ చేస్తే ఎడినాయిడ్ చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిపోతుంది, టాన్సిల్స్ చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిపోతుంది. అంటే ఇన్ఫ్లమేషన్ని మనం కరెక్ట్ చేయాలి. ఎలర్జిక్ రైనైటిస్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే పాప నోరు తెరిచి నిద్రపోవడం అనేది జరగదు. తర్వాత పాప దేనికి ఎక్స్పోజ్ అయితే వస్తుందో తెలుసుకోవాలి. తర్వాత మాటి మాటికి జలుబు చేయకుండా ఉండటానికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ గురక అనేది రాకుండా ఉంటుంది. ఇప్పటికైనా మీరు మంచి డాక్టర్కి చూయించి నోరు ప్రతిరోజు తెరిచి నిద్రపోతున్నా లేకపోతే గురక పెడుతున్నా అది అనర్థానికి హేతువు. సో అలా ఉన్నది అంటే వాళ్ళకు లోపల అలర్జీ ఆస్మాకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్టే లెక్క. ఈ అలర్జీ ఆస్మాకు మనకు మూలం తల్లిలో కానీ తండ్రిలో కానీ ఎవరికి ఎక్కువ జలుబు చేస్తుంది అనేది మీరు గమనించండి. అప్పుడు వంశపారంపర్యం అనేటటువంటి రూట్ మనకు దొరుకుతుంది. తద్వారా వైద్యం చేయడం తేలికవుతుంది. సో నేసల్ స్ప్రేసు, మన యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సరి అయినటువంటి డాక్టర్ని సంప్రదిస్తే కనుక ఈ సమస్యకు సంపూర్ణమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. ఓకే అండి. అలర్జీ, ఆస్తమా, గురక గురించి మరింత డిస్కస్ చేసే ముందు లైఫ్ లైన్లో షార్ట్ బ్రేక్.